మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. ధరించుకొనుడి, సహించుడి, క్షమించుడి. అపోస్తులైన పౌలు గారు దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన ఇలాగూ తెలియజేశారు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి అంటున్నాడు. మొదటిగా జాలిగల మనస్సును, ఇతరుల ఎల్ల మనము జాలి గల మనసును కలిగి ఉండాలి అంటున్నాడు. నాడు ఆ సంఘానికి రాస్తున్నాడు, దెస్సలోనిక సంఘానికి. జాలి గల మనసును మీరు ధరించుకోనండి. అలాగే దయాలుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును చూడండి. ఒకటి జాలిగల మనసు, రెండవదిగా దయాలుత్వము, మూడవదిగా వినయము, నాలుగవదిగా సాత్వికము, ఐదవదిగా దీర్ఘశాంతం. వీటిని మీరు ధరించుకోండి. ఎవడైనను మీకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఎవడైనను హాని చేసినని ఒకడనుకుని ఎడల చేయవలసింది ఏంటంటే సహించుట. సహించడము అంటే మరి దానికి చాలా ఓపిక కావాలి, దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. అప్పుడు సహింపు అనే లక్షణము మనకు అబ్బుతుంది. ఓపికతో సహిస్తూ ఉండాలి, ఓపికను కలిగి ఉండాలి. ఓపికను కలిగి ఉన్నప్పుడు సహించే లక్షణం మనకు కలుగుతుంది. అందుకే ఆయన సహించుడి అంటున్నాడు. అలాగే మరి ఒకరినొకడు సహించుచు క్షమించుడి అంటున్నాడు. సహించుచు మీరు క్షమించండి. మరి ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి. మరి ప్రభువు మనల్ని క్షమించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ క్షమించాడు. ఆయన రక్షించాలంటే క్షమించే గుణం కలిగి. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపము నుండి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన క్షమించాడు, మన పాపాలను క్షమించి మనల్ని రక్షించాడు. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. అనేక పర్యాలు ప్రభువు మనల్ని క్షమిస్తూనే ఉంటాడు. మనం ఎన్నో తప్పిదాలు చేస్తుంటాము, ప్రభువునకు వ్యతిరేకమైన వాటిని చేస్తుంటాము. మనము ఇతరులను హింసిస్తుంటాం, బాధిస్తుంటాం, దుఃఖపరుస్తుంటాం. కానీ ప్రభువు మనల్ని క్షమిస్తూ ఉంటాడు. అందుకే ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున. ప్రభువు క్షమించే ప్రభువు. మరి ప్రభువు ఎలాగైతే క్షమిస్తున్నాడో మీరును కూడా క్షమించండి. ప్రభువు మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి మనం కూడా మన పొరుగు వారిని క్షమించాలి. అందుకు మరి మనం వీటిని ధరించుకోవాలంటే ఈ 5 మనం ధరించుకుంటూ సహిస్తూ క్షమించే వారిగా ఉండాలి. అటువంటి కృప, దీవెన, ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించి మనల్నందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. దయచేసి వెలింగ్టన్ చార్ల్స్ వెస్లీ అనే యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.